హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశీ ఇన్ విదేశీ. రండి ఈరోజు వీడియోలో ఏముందో చూసేద్దాం. ఈరోజు మనము లీడ్స్ అవుట్లెట్కి వెళ్తున్నాము. అది ఏం లేదు, అన్ని బట్టల షాప్, అన్ని షూస్, జ్యువెలరీ, ఈ షాప్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. లీడ్స్ అవుట్లెట్స్ అని ఎందుకు అన్నాను అని అంటే, అవుట్లెట్స్ అంటే అన్ని షాప్స్ ఒక దగ్గర ఉంటాయి కదా. లీడ్స్ అంటే ఏం లేదు, ఆ ఏరియా పేరు. సో లీడ్స్ అవుట్లెట్స్ అని చెప్పి అంటాము. ఏ ఏరియాలో అయితే అవుట్లెట్స్ ఉంటాయో ఆ ఏరియా పేరు ఇచ్చేసి అవుట్లెట్స్ అని చెప్తాము. ఇంకోండి, మనం వచ్చేసినాము అవుట్లెట్స్కి. మొత్తం ఇంకా అన్ని షాప్స్ తిరిగేసి మంచిగా షాపింగ్ చేద్దాము. కార్డులో అయితే ఏం పైసలు లేవు, కానీ చూద్దాం ఏమవుతుందో. పదండి లోపలికి వెళ్దాం. ఈడ మనకి ఇట్లా బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇట్లా జంక్షన్ లాగా, అంటే చౌరస్తాకి 4 sides 4 దిక్కులకి ఎటు సైడ్ ఏం షాప్స్ ఉన్నాయి అంటని చెప్పేసి ఈడ ముందున్న బోర్డుకి ఉంటుంది. ఇటు ఆరోస్ చూపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ చూపించేవన్నీ లెఫ్ట్లో ఉన్నట్టు, అండర్ ఆర్మర్ అవన్నీ లెఫ్ట్కి ఉన్నాయి. స్ట్రేట్ చూపించేవన్నీ స్ట్రేట్కి, వెనకాల చూపించేవన్నీ ఇటు సైడ్కి, రైట్కి లెఫ్ట్కి ఇట్లా స్ట్రేట్ చూపించేవన్నీ ఇట్లా సింబల్స్ ఇచ్చి చూపిస్తున్నారు. గెస్ షాప్, ఇప్పుడు అన్నీ ఆ షాప్స్కి వెళ్ళి చూపిస్తా. కొన్ని షాప్సే చూపించిన, ఎందుకంటే చాలా అవుట్లెట్స్ అంటే చాలా పెద్దది కదా, అన్ని షాప్స్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఏవైతే మన బడ్జెట్లో షాపింగ్ చేస్తామో అవి మాత్రం చూపించిన. కొన్ని అవుట్ ఆఫ్ బడ్జెట్ షాప్స్ కూడా చూపించిన. అండ్ ఇక్కడ వెనకాలకి ఇంకో సైడ్లో మ్యాప్స్ ఇచ్చిండ్రు, వాటి డైరెక్షన్స్ అంటే ఎటు సైడ్ ఉన్నది, షాప్ నెంబర్ అవన్నీ రాసి ఉన్నది. ఎవ్రీ షాప్కి నెంబర్ ఉంటుంది. అండ్ ఇవి ఏ టైమ్స్కి ఓపెన్ ఉంటాయి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అక్కడ రాసి ఉంటాయి. అండ్ ఇప్పుడు మనము వింజర్కి వెళ్తున్నాము. ఈ స్టోర్లో మొత్తం అంతా కంప్లీట్గా ఉమెన్ వేరే, మెన్ వేర్ ఏం ఉండదు దీంట్లో. అండ్ దీంట్లో అన్ని ఫ్యాషనబుల్గా ఇట్లా మోడ్రన్ డ్రెస్సెస్ ఉంటాయి. చాలా నచ్చుతాయి, ఇందులో కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ ఇంట్లో ఒప్పుకోరు కదా, అందుకే ఇంకా కొనుక్కోలేను. కానీ ఫుల్ ఫ్యాషనబుల్గా ఇట్లా ట్రెండీగా ఉంటాయి, అప్ టు డేట్ అన్నట్టు ఈ స్టోర్లో. అండ్ దానికి ఆపోజిట్లో మనం చూసుకుంటే అయితే టామీ హిల్ఫిగర్. దాని లోపలికి వస్తే ఇది కూడా టాప్ బ్రాండే. మన అవుట్ ఆఫ్ బడ్జెట్ చెప్పినా కదా, మన బడ్జెట్ కాంది, జస్ట్ ఇట్లా పైన గ్లిమ్స్ చూసుకొని ఓకే బాగున్నాయి కలెక్షన్ అని చెప్పేసి అనుకుంటాము. దీంట్లో టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. ఇటు సైడ్ అంతా మెన్స్వి చూస్తున్నారు కదా, 34.99, 49.99, మళ్ళీ 20% ఆఫ్ అని అంటారు. చూడండి, ఆమె మంచిగా హాయ్ చెప్తుంది అక్కడ సేల్స్ ఉమెన్. బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా దీంట్లో, బ్యాగ్స్, హుడీస్, ఉమెన్ వేర్, మెన్స్ వేర్, అన్ని కైండ్స్ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి వెనకాల. ఇప్పుడు మనం పక్కనే ఉన్న గెస్ట్ స్టోర్కి వెళ్తున్నాము. గెస్ట్ స్టోర్ బడ్జెట్ ఫ్రెండ్లీయే ఉంటుంది, మంచిగా అంటే రీజనబుల్ ప్రైజెస్లల్లో మంచి మెటీరియల్ అంతా బాగుంటుంది. కానీ కొన్ని టైమ్స్ ప్రైజెస్ హై అని అనిపిస్తుంది. అంటే మనకి ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్తే ఇది మంచి బ్రాండ్, మంచిగా రీజనబుల్గా దొరుకుతాయి అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఒక్కటి ఏం నచ్చదు అని అంటే, buy 1 get 1 50% అని ఆఫ్ అని పెడతాడు. మనం అది చూసి టెంప్ట్ అయిపోయి 2 తీసుకుంటే 50% ఆఫ్ ఏమో అని అనుకుంటాము, కానీ అది అట్లుండదు. దీంట్లో కూడా సేమ్ బ్యాగ్స్, షూస్, చెప్పులు అన్నీ ఉంటాయి. బ్యాగ్స్ కొంచెం బాగున్నాయి, కొత్త కలెక్షన్ వచ్చినాయి బ్యాగ్స్. ఇప్పుడు స్ప్రింగ్ కదా, సో కొత్త వెరైటీ అన్నీ వచ్చినాయి. ఇది కొంచెం స్పేస్ దీనిది కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ క్లియరెన్స్ సేల్ కూడా పెట్టినారు అక్కడ, ఈ రో అంతా క్లియరెన్స్ది. ఇప్పుడు మనము ఓల్డ్ నేవీకి వచ్చినాము. ఓల్డ్ నేవీ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ అవుట్లెట్స్లా అందరికీ కూడా, బికాజ్ స్టూడెంట్స్కి మోస్ట్లీ అయితే స్టూడెంట్స్కి
అఫోర్డబుల్ అంటే లైక్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తెలుసా. అంటే ఇంకా నేను అది చెప్పలేను అఫోర్డబుల్ అంటే ఏంది ఎంత అని చెప్పేసి. చాలా తక్కువకి దొరుకుతాయి. మనం ప్రైస్ చెక్ కూడా చేసుకోవచ్చు. అక్కడ పక్కనే ఇట్లా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం మనం ఈ స్టోర్కి వచ్చిన ప్రతిసారి మనకి అట్లీస్ట్ చాలా తక్కువలో మనం షాపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ కిడ్స్ దాంట్లో తీసేసుకుంటా. కిడ్స్ బాయ్స్లో తీసుకుంటే నాకు వస్తుంది. చెప్పినా కదా చెక్ చేసుకోవచ్చు ప్రైస్ అని చెప్పేసి. దాంట్లో మనము ప్రైస్ ట్యాగ్ పెట్టి చెక్ చేసేసుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ఉంటాయి. మంచిగా అంటే యూజ్ అండ్ త్రో లాగా వాడొచ్చు. మంచిగా కొన్ని లైక్ ఒక పీరియడ్ ఆఫ్ టైంకి మంచిగా యూజ్ వస్తాయి. అండ్ కిడ్స్కి కూడా చాలా సాఫ్ట్గా అండ్ ఎక్కువ ష్రింక్ అవ్వకుండా, కలర్ ఫేడ్ అవ్వకుండా మంచిగా దొరుకుతాయి. అన్నీ సేమ్ మెన్, ఉమెన్, కిడ్స్ అందరికీ మంచిగా ఉంటాయి. చూడండి అక్కడ చెక్ చేస్తే ప్రైస్ చూపిస్తుంది అది. అండ్ ఇప్పుడు మనము కేట్ స్పేడ్కి వచ్చినాము. కేట్ స్పేడ్లో అయితే లైక్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ బ్యాగ్స్ దొరుకుతాయి. న్యూయార్క్ బ్రాండ్ ఇది. చాలా బాగుంటుంది వాళ్ళది. ఎవ్రీ సీజన్కి ఒక టైప్ ఆఫ్ బ్యాగ్స్ని లాంచ్ చేస్తారు. అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ రియల్ జ్యువెలరీ కాదు, గోల్డ్ కాదేమి, లైక్ నార్మల్ ఆర్టిఫిషియల్దే. కానీ స్పేడ్ సింబల్ వచ్చి ఆ సింబల్ క్లాసీగా అనిపిస్తుంది వెన్ కంపేర్ టు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసి చూస్తే. అండ్ ఇది చాలా అఫోర్డ్ చేయలేం మనము ఇవి. సో అందుకే ఓకే తర్వాత చూసుకుందాం అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ కోచ్, సేమ్ కేట్ స్పేడ్ లాగానే కోచ్ కూడా. ఇంకా దీంట్లో కూడా హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. మెన్ అండ్ మెన్కి కూడా బ్యాక్ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ జ్యువెలరీ కూడా ఉంటుంది సేమ్. వాచెస్, బ్యాండ్స్, షూస్, చెప్పులు కూడా ఉంటాయి. ఒక చెప్పులు నచ్చినాయి నాకు, వైట్ కలర్వి, కానీ $150 ఉండే. సరే అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసిన. అండ్ ఇట్లా ఈ రో అంతా ఇవి సన్ గ్లాసెస్వి కూడా బాగుంటాయి. అంటే మనకి సన్ గ్లాసెస్ అంటే ఎవ్రీ బ్రాండ్, ప్రతి ఒక్క బ్రాండ్, నాకు రేబెన్ ఒక్కటే తెలుసు, మిగిలినవి ఏవి తెలియదు. గూచి, వర్సాషి ఇవన్నీ బ్రాండ్స్ కూడా అందులో ఉంటాయి. అన్నీ సన్ గ్లాసెస్ బ్రాండ్స్ అన్నీ ఒకటే స్టోర్లో ఉంటాయి. దీంట్లోనే ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది, బ్యాక్ యార్డ్ అని చెప్పేసి. ఆ రెస్టారెంట్లో ఇట్లా ప్లే ఏరియా, డ్రింక్స్, ఫుడ్ ఇట్లా చిల్ అవ్వడానికి కొంచెం సేపు షాపింగ్ చేసిన తర్వాత. దీంట్లోనే ఇంకా రెస్ట్ రూమ్స్కి ఇంకా ఫుడ్ కోర్ట్కి ఒక ఏరియా ఉంటుంది. అటు సైడ్ అంతా రెస్ట్ రూమ్స్ మెన్ అండ్ ఉమెన్కి. అండ్ ఇక్కడ మొత్తము ఫుడ్ కోర్ట్. చెప్పినా కదా 3 ways ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చినవే, అండ్ ఇప్పుడు ఆపోజిట్లో కనిపించేది, అండ్ ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది. అండ్ ఇట్లా ఒక 5 to 6 స్టోర్స్ ఉంటాయి, చైనీస్, ఇటాలియన్ అని చెప్పేసి. ఇంకా షాపింగ్ చేసేటోళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కొని తింటూ వెళ్ళొచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా అన్ని స్టోర్స్ ఉంటాయి అండ్ జ్యువెలరీ స్టోర్ కూడా ఉంటుంది అని చెప్పి. ఇది ఒక్కటి ఫేమస్ అందులో. ఇంకా ఇది ఒకటే స్టోర్ ఉంటుంది జ్యువెలరీస్కి. రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్ అన్నీ ఇంకా మెన్ అండ్ ఉమెన్కి వెడ్డింగ్ కోసం కావాలన్నా కూడా ఇట్లా కలర్ రింగ్స్ ఉన్నాయి కదా, రెడ్ అని, బ్లూ అని, గ్రీన్ అని చెప్పేసి ఇట్లా అన్ని కలర్స్. అవన్నీ వాళ్ళ బర్త్ మంత్ని బట్టి ఆ కలర్ పిక్ చేసుకుంటారు. అక్టోబర్కి అయితే ఎల్లో కలర్ అనుకుంటా, అట్లా కలర్ని బట్టి తీసుకుంటారు. అండ్ దాని బయటనే ఇట్లా ప్లే ఏరియా ఉంటుంది. అంటే పిల్లలు ఇంకా నడవలేరు కదా ఎక్కువసేపు, సో దీనిపైన ఎక్కి వెళ్తూ ఉంటారు, అన్ని స్టోర్స్కి తిరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి టైంపాస్ కావడానికి.
ఇవన్నీ అన్అఫోర్డబుల్ స్టోర్స్. చెప్పిన కదా లోపలికి పోయి చూపియను నేను కొన్ని స్టోర్స్కి అని చెప్పేసి. అవే ఇవి ఆడ మీరు అనుకుంటుండొచ్చు 60% ఆఫ్ పెట్టినరు, అయినా కూడా ఎక్కువనే ఉంటాయి ప్రైజెస్. ఇప్పుడు ఇది హెచ్ఎండ్ఎం ఇండియాలో కూడా ఉంది కదా, సేమ్ అట్లనే ఈడ కూడా ప్రైజెస్ కూడా ఏం పెద్ద తక్కువగా ఏమి ఉండవు. అట్లా అని చెప్పి ఇండియా కన్నా ఎక్కువ ఏమి ఉండవు, సేమ్ అఫోర్డబుల్ ప్రైజెసే. అండ్ దాంట్లో నుంచి ఇప్పుడు మనం బయటకు వస్తే ఆపోజిట్లో బాత్ అండ్ బాడీ వర్క్స్ ఉంటుంది. ఇదైతే ఆల్ టైమ్ ఫేవరెట్. దీంట్లో పక్కా ఏదో ఒకటి హ్యాండ్ శానిటైజరు, మాయిశ్చరైజరు, హ్యాండ్ క్రీము ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. అన్నీ ఉంటాయి, లైక్ బాడీ వాష్, బాడీ స్క్రబ్, హ్యాండ్ శానిటైజర్, లిప్ బామ్స్ అన్నీ. ఇవన్నీ చూసినారు కదా, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి ఉంటాయి కదా కార్లో పెట్టుకోవడానికి, అట్లాంటివన్నీ. అండ్ ఇవన్నీ పర్ఫ్యూమ్ బాటిల్స్. ఎవరైనా యుఎస్ నుంచి ఇండియాకి వస్తారు కదా, ఇవైతే పక్కా తీసుకొని వస్తారు. ఎందుకంటే 2 కొంటే 1 ఫ్రీ, 3 కొంటే 1 ఫ్రీ అని చెప్పేసి ఉంటాయి కాబట్టి పక్కా తీసుకొని వస్తారు. ఇవన్నీ హ్యాండ్ క్రీమ్స్, జస్ట్ చేతులకు మాత్రమే రాసుకోవడానికి. ఇవి హ్యాండ్ శానిటైజర్స్ చెప్పినా కదా, అట్లా వాటికి పెట్టుకొని కీ చైన్స్ లాగా పెట్టుకోవడానికి. ఇవన్నీ లిప్ గ్లాస్. అండ్ ఎవరికైనా స్మెల్ చూడాలి అని అంటే అక్కడ వాష్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్. ఇవన్నీ బాత్ అండ్ బాడీ వర్క్స్ది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము పూమాకి వెళ్తున్నాము. పూమా స్టోర్లో మా ఫ్రెండ్స్ ఏదో కొనుక్కుంటారు అని అంటే వచ్చినాము. ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి కానీ నాకు టైం అయిపోయింది అండ్ స్టోర్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇంతవరకే చూపించగలిగిన. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ చూసినందుకు. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.